సరే గవర్నమెంట్ మంది కదా, సపోర్టెడ్ గవర్నమెంట్ కదా, ఇప్పుడే ఎందుకు గొడవ చేయాలి, ధర్నాలు కిందాలు ఏం వద్దులే అని చెప్పి మేము సైలెంట్గా ఉంటే ఆసుపత్రుల్లో చిన్న చిన్న కారణాలతోటి ఉద్యోగస్తులందరినీ తీసేస్తూ ఉన్నారు. ఆ ఉద్యోగాలు 30,000కి 40,000కి 50,000కి బేదం పెట్టి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్మికులను డ్యూటీకి తీసుకోవట్లా, ఇది ఒక అన్యాయం. కాబట్టి ఇప్పుడు 15 జీవో నంబర్ 60 యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలి పూర్తి స్థాయిలో. కాంట్రాక్టర్కి వాళ్ళు డబ్బులు ఇస్తే కదా కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవడానికి. కాంట్రాక్టర్కి కూడా సరైనటువంటి డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో టెక్నిక్స్ చాలా ఉన్నాయి. 100 బెడ్లకి 45 మందిని పెట్టాలని చెప్పారు. బెడ్కి 7,500 ఇస్తున్నారు. 7,500 ఇస్తే 16,666 రూపాయలు ఒక్కొక్క కార్మికుడికి లెక్కకు వస్తూ ఉన్నాయి. దాంట్లో 15,600 జీతం ఇస్తే పిఎఫ్ ఎంత కట్టాలి, 1,800 కట్టాలి, ఈఎస్ఐ ఒక 486 రూపాయలు కట్టాలి. మరి అవన్నీ లెక్కలు వేసుకుంటే ఈ డబ్బులు సరిపోవు.